నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఒక పేరు యొక్క ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటే మంచిది అంటారు? ఏ విధంగా? ప్రొనౌన్సియేషన్ బాగుంటే లైఫ్ కూడా చాలా బాగుంటుందమ్మా. మీరు చూడండి, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్ ఇలా ఎంతో ఎండైన వాళ్ళే బాగా క్లిక్ అవుతున్నారు. టెండూల్కర్, మంజరేకర్, ప్రభాకర్, సుధాకర్, కలెక్టర్, ఆఫీసర్ అంటే చూడండి, ఆరుతో ఎండైనా కానీ చాలా బాగా క్లిక్ అవుతున్నారు. అలా లేకుండా చూడండి, మన పేరులో ప్రసాద్ శాడ్, అనిల్ నిల్, అఖిల్ కిల్, ఇలా ఇస్మాయిల్. ఒక డాక్టర్ వచ్చాడు నా దగ్గరికి. సార్, మా అబ్బాయికి కిడ్నీస్ ప్రాబ్లం వచ్చిందండి. ఏం పేరండి? ఇస్మాయిల్ అని పెట్టా. ఇస్మాయిల్లో ఏముంది? ఇల్లు ఉంది. ఇల్లు అంటే ఏంటి? జబ్బు కదా. ఇస్మాయిల్ అని పేరు పెట్టుకుని అబ్బాయికి ఏం కిడ్నీ ప్రాబ్లమ్స్ లేదనుకో, అరే నాయన ఎలా లేదా అని అప్పుడు ఆలోచించాలి. నువ్వే నిద్రలేగిస్తే ఇల్లు 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 జబ్బు 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 అంటున్నావు. మరి జబ్బు ఉన్నది కదా, భగవంతుడు కూడా పాపం మరి నువ్వు ఇన్నిసార్లు అడిగినప్పుడు కాదనకూడదు కదా. అలా ఇల్లు ఉంది కాబట్టి మంచిదయ్యా ఉన్నదని అమ్మటే అబ్బాయికి పేరు మార్చేసా. ఆ ఇస్మాయిల్ తీసేసి ఏదో జిలాని అనో ఏదో పేరు పెట్టాం. కరెక్ట్గా 41 డేస్కి వచ్చి మా అబ్బాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ అంతా పోటీ అదేదో సైజు పెరిగిద్దంట. ఆ పెరిగి అంతా కూడా బాగుందండి అని చెప్పి ఒక డాక్టర్ గారు వచ్చి చెప్పారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఆయన ఫోన్ నెంబర్ చెప్తా, కానీ ఈ తొంటరి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్ చేసి మీ అబ్బాయి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందంట కదా, మీకు అదంట కదా, మీకు ఇది అంట కదా అని చెప్పి అడుగుతుంటారు. అలా కాకుండా నిజంగా హెల్త్ ప్రాబ్లమ్స్తో డిస్టర్బ్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ నా దగ్గరికి వస్తే నేను వాళ్ళ ఫోన్ నెంబరే కదా వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను. ఆ పక్కన వాళ్ళందరిని అడుగుతాం కదా, ఏంటంటే ఇలా పాపం కిడ్నీస్ ప్రాబ్లం వచ్చింది, తర్వాత రహమాన్ గారి దగ్గరికి వెళ్ళారు, దేవుడి దగ్గర బాగుందని చెప్పి చెప్తారు కదా. అంటే రియల్గా తెలుసుకునే వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళకి నేను తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకు? వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి నేను చెప్పినట్టు ఫాలో అవుతారు. ఫాలో అయినప్పుడు అలా రిజల్ట్ వస్తుంది కాబట్టి. అలా కాకుండా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పేయింగ్ ఆర్టిస్టులను పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవరైనా నేను ఇప్పుడు ఫోన్ నెంబర్ చెప్పేస్తాను టీవీలో, చెప్పగానే వాళ్ళే ఫోన్ చేయగానే అసలు వీళ్ళు ఎదురోళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అనవసరం. నాకు తగ్గింది, నాకు బాగుంది, నాకు తగ్గింది, నాకు బాగుంది, నేను ఇతనికి మావా, ఇతను నాకు అల్లుడు అనే డైలాగ్ చెబుతూ ఉంటారు ఎప్పుడు. అంటే వేరే వాళ్ళని పేయింగ్ ఆర్టిస్టులను పెట్టుకుంటారు. దీనిలో కూడా రకరకాలు. సో సత్తా ఉన్నోడికి సాక్ష్యాలతో పని లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, నిజంగా ప్రాబ్లం ఉన్నవాళ్ళు వస్తే నా దగ్గరికి వస్తే ఆ హెల్త్ ప్రాబ్లం ఎవరికి క్లియర్ అయింది, మీకు ఎలా క్లియర్ అవుతుంది, మీకు మీరు క్లియర్ చేసుకొని మీ లైఫ్ బాగుండి మీ కుటుంబం కూడా బాగుండే విధంగా చేసి పెట్టేటువంటి రెస్పాన్సిబిలిటీ నాది. అది కాక మీకు చూడంగానే నేను ఒక సీనియర్ సిటిజన్ని. ఈ సీనియర్ సిటిజన్స్ ఇంకేంటంటే లైఫ్ చాలా తక్కువ ఉంది కాబట్టి తొందరపడి ఏది పడితే అది మాట్లాడరు, ఏది పడితే అది చేయరు. అలా చేయకుండా ఒక పాజిటివ్ చేద్దాము, ఉన్నదే తక్కువ టైము, ఈ టైంలో కూడా ఎందుకులే అని చెప్పి పాజిటివ్ చేయడానికి ప్రయత్నం చేస్తారమ్మా. సో హెల్త్ ప్రాబ్లమ్స్తో ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నన్ను కలవండి. ఎక్సలెంట్ రెమెడీ ఇవ్వటం అనేది అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.